Hello everyone, welcome to No Beyond by Chitti Babu. Today I'm discussing AP ninth class English Unit 2 C reading. VVS Lakshman, very special. So let us get into the lesson without any delay. Now let's see this. VVS Lakshman, very special. Why VVS Lakshman is very special? అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఓకే, సో సి రీడింగ్ లో ఉన్నటువంటి వివిఎస్ లక్ష్మణ్ వెరీ స్పెషల్ అనే ఈ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. దట్ ఈస్ గెట్ కాన్సెప్ట్. ట్రీట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్. అంటే సక్సెస్ ని ఫెయిల్యూర్ ని రెండింటిని సమదృష్టితో చూడడం అని దీని అర్థం అనమాట. ఒకేలా చూడడం. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్. అంటే సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎవ్రీబడి సమ్టైమ్స్ యూ గెట్ డిఫికల్టీస్ అండ్ సమ్టైమ్స్ యూ విల్ బి వెరీ హ్యాపీ and sometimes whatever you do gets succeeded and sometimes it fails. And the key is self-belief and performing consistently and in tough conditions. And the key is self-belief and performing consistently in tough conditions. మనకి key ఏంటంటే what is the main point is we should have belief in ourselves, self-belief. And performing consistently, we have to perform something very regular and in tough conditions lo kuda మనం perform చేయాలి. వివిఎస్ లక్ష్మణ్ tells వివి సుబ్రహ్మణ్యం. వివిఎస్ లక్ష్మణ్ వివి సుబ్రహ్మణ్యం అనే ఒక స్పోర్ట్స్ మ్యాగజైన్ విలేకరుతో మాట్లాడుతున్నాడు, జర్నలిస్ట్ తో మాట్లాడుతున్నాడు. సో one of the finest players in contemporary cricket has called it a day. Has called it a day అంటే has finished his game or he said goodbye to game. అంటే one of the finest players, మనం ఈ కాంటెంపరీ క్రికెటర్స్ లో one of the great cricketers, Mr. Lakshman, as he is he got retired from his gaming career. And for someone who delighted cricket lovers with his brilliance, with the villa of 16 long years in Test cricket. Okay, and who entertained the cricket lovers for 16 years in Test cricket is none other than Vangipurapu Venkat Sai Lakshman announced his retirement at a crowded media conference in Hyderabad and ahead of the 2 Test series against New Zealand. న్యూజిలాండ్కి 2 టెస్ట్ సిరీస్ వెళ్ళి ఆడాల్సినటువంటి ఆ తరుణంలో ఒక క్రౌడెడ్ మీడియాలో లక్ష్మణ్ తను రిటైర్ అయిపోవడం జరిగిందనమాట. సో ఆయనకు ఆ రిటైర్ అయిన సందర్భంగా వివి సుబ్రహ్మణ్యం అనేటటువంటి ఆయనకి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో లక్ష్మణ్ ఏం చెప్పారు అనేది ఈ భాగం అనమాట. సో ఆయన 16 years టెస్ట్ క్రికెట్ లో ఉన్నారు, ఏం సాధించారు, ఎలా ఆడారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత the 37-year-old star batsman who part of a fabulous batting lineup which helped India to become #1 test team and shares his experiences and thoughts in an exclusive interview with Sports Star. ఈ ఇంటర్వ్యూ ఎవరు చేశారు? వివి సుబ్రహ్మణ్య. ఆయన ఏ పేపర్ తరఫున చేశాడు? స్పోర్ట్స్ స్టార్ అనే పేపర్ తరఫున చేశాడు. సో ఈ 37 సంవత్సరాల స్టార్ బ్యాట్స్మెన్ ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్ టీం అయినటువంటి టెస్ట్ బ్యాటింగ్ టీం అయినటువంటి ఇండియన్ క్రికెట్ టీంలో ఒకడు. ఆయన ఇండియా #1 అవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి బ్యాట్స్మెన్ గా మనకి చెప్పుకోవచ్చు అనమాట. ఆయనే వంగిపరుపు వెంకట్ సాయి లక్ష్మణ్, మనం ముద్దుగా వివిఎస్ లక్ష్మణ్ అని పిలుస్తాం. సో ఈ వివిఎస్ లక్ష్మణ్ గారు ఏం మాట్లాడారు ఆయనతోటి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. వివి సుబ్రహ్మణ్యం గారితో ఏం మాట్లాడారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. So let us get into the interview. Okay, in this interview, what they talked both together. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. Now, స్పోర్ట్స్ స్టార్ అడుగుతుంది అనమాట ఏమని, when you look back, how has the journey been?
ఇన్ ద వరల్డ్ ఆఫ్ క్రికెట్. ఈ క్రికెట్ ప్రపంచంలో మీరు వెనక చూసుకుంటే small disturbance in net. We continue. Right. So when you look back, మీరు వెనక తిరిగి చూసుకుంటే హౌ హ్యాస్ ద జర్నీ బీన్, అసలు ఈ జర్నీ ఎలా ఉంది, ఇన్ని సంవత్సరాలు మీరు క్రికెట్ ఆడారు, ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది, ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు లక్ష్మణ్ గారు ఏం చెప్పారనేది మనం చూద్దాం. వివిఎస్ లక్ష్మణ్, ఇట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్, చాలా అద్భుతంగా ఉంది. I was lucky that the Hyderabad Cricket Association promoted me and Jackie. అంటే లక్ష్మణ్ గారితో పాటు ఇంకొక ఇద్దరు కూడా వచ్చారనమాట. లక్ష్మణ్ గారు జాకీ అంటారు, ఆయన సయ్యద్ మొయినుద్దీన్ జాకీ అని ఆయన ఇద్దరిని కూడాను ఫ్రమ్ under-16 level itself, they made us play under-19. మేము under-16 లో ఆడుతున్న టైంలోనే వాళ్ళు మమ్మల్ని under-19 గ్రేడ్ లో ఆడిచ్చారు ఇన్ ద సేమ్ ఇయర్, అదే సంవత్సరంలో. అంటే under-16 ఆడాము మేము, అదే సంవత్సరంలో under-9 కూడా 19 ఏజ్ వాళ్ళు కూడా ఆడారు. సో ఇట్ వాజ్ ఎ హ్యూజ్ లీప్, అది చాలా పెద్ద మార్పు అనమాట, లీప్ ఫర్ అస్ అండ్ వెరీ ఎంకరేజింగ్. అది మాకు చాలా గొప్ప అంటే మా గేమ్లో ఎదగడానికి ఒక పెద్ద మెట్టుగా ఉపయోగపడింది. ఇట్ వాజ్ జంప్, ఇట్ వాజ్ గ్రోత్ ఇన్ అవర్ గేమింగ్ కెరియర్ అండ్ చాలా ఎంకరేజింగ్ గా కూడా అనిపించింది, ఇంకా బాగా ఆడాలనిపించింది. అండ్ ఫార్చునేట్లీ అదృష్టశాత్తు by 18 I was on the verge of playing for Hyderabad Ranji Trophy. 18 సంవత్సరాలకే నేను హైదరాబాద్ రంజీ ట్రోఫీ ఆడడానికి నాకు మంచి అవకాశం వచ్చిందన్నమాట. కాబట్టి సో ఇట్ వాజ్ సో నైస్, చాలా మంచిగా అనిపించింది నా కెరియర్లో ఆనెస్ట్లీ. సో నిజాయితీగా చెప్పాలంటే I feel that all the hard work and commitment I put in from the start of my career have culminated in 16 long years of international cricket. చిన్నప్పటి నుంచి నేను గేమ్ కోసం పడ్డ కష్టం తపన, ఈ హార్డ్ వర్క్ అంతా దాదాపుగా నాకు 16 సంవత్సరాల లాంగ్ ఇంటర్నేషనల్ కెరియర్ ని ఇచ్చింది. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. సో ఇట్ హ్యాస్ బీన్ an immensely satisfying feeling to have contributed in Indian cricket in my own way. నా పద్ధతిలో నేను ఇండియన్ క్రికెట్ కి నేను చేయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, ఐ హావ్ నో రిగ్రెట్స్ that what I have not done, but I am very satisfied with what I have done with all my abilities అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో అంటే ఆయన చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ కెరియర్ నాకు ఉంది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, చక్కగా నాకు చాలా గొప్పగా అనిపించింది అని చెప్పి ఈ 16 సంవత్సరాల కెరియర్ ఐ ఫెల్ట్ ఇట్ రియల్లీ సో హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వివిఎస్ లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సో ఫర్దర్ గా ఇంకేం అడిగారంటే ఆయన్ని, హూ హ్యాస్ బీన్ బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ, అసలు మీరు ఆటగాడు అవ్వడానికి ఎవరు మిమ్మల్ని ప్రభావితం చేశారు అని చెప్పినట్లయితే, సో మొట్టమొదటిగా మై పేరెంట్స్, నా పేరెంట్స్ నాకు మంచి ఇన్స్పిరేషన్. డాక్టర్ వి శాంతారాం అండ్ వి సుబ్రహ్మణ్యం, ఓకేనా, సత్యభామ, ఓకేనా, మా నాన్నగారు అయినటువంటి శాంతారాం గారు, మా అమ్మగారు అయినటువంటి సత్యభామ గారు, ఇద్దరు నాకు చాలా దే ఇన్ఫ్లుయెన్స్ మీ లాట్. సో నో డౌట్ అబౌట్ దాట్, అందులో ఎలాంటి ఆలోచన లేదు. ఎస్పెషల్లీ కారణం ఏంటంటే ప్రత్యేకంగా గివెన్ ద ఫ్యాక్ట్ దట్ స్పోర్ట్స్ వాజ్ నెవర్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అసలు మా ఫ్యామిలీ అంతా కూడా డాక్టర్స్, వాళ్ళ నాన్నగారు డాక్టరే, వాళ్ళ మదర్ డాక్టరే, అందరూ డాక్టర్స్ ఫ్యామిలీ. కాబట్టి అసలు మాకు స్పోర్ట్స్ అనేది ఏమిటి, డాక్టర్స్ అంటే ఎక్కువగా పుస్తకాలు పురుగులా ఉంటారు కాబట్టి స్పోర్ట్స్ వాజ్ నెవర్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అసలు వాళ్ళ లైఫ్ లో స్పోర్ట్స్ అనేవి లేదు. బట్ కానీ ద గైడింగ్ ఫిలాసఫీ which they taught me handling success and failure with equalness. కానీ వాళ్ళు చెప్పినటువంటి ఈ ఫెయిల్యూర్ ని సక్సెస్ ని ఎలా తీసుకోవాలి అని వాళ్ళు చెప్పినటువంటి ఫిలాసఫికల్ ఐడియాలజీ అనేది నాకు చాలా హెల్ప్ అయింది. కాబట్టి నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నా పేరెంట్స్ అని నేను ఖచ్చితంగా అన్డౌటెడ్ గా చెప్పగలుగుతాను అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ తనకి ఇచ్చినటువంటి కోఆపరేషన్ ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది అనమాట. ఆ తర్వాత చూసినట్టయితే ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు అన్నమాట, ఏమని, వాట్ డిడ్ ద స్పోర్ట్ టీచ్ యూ, స్పోర్ట్ అసలు మీకు ఏం చెప్పింది, ఏం నేర్పించింది అని అడిగారు అన్నమాట. వాట్ డిడ్ ద స్పోర్ట్ టీచ్, స్పోర్ట్స్ అసలు మీకు ఏం నేర్పించింది అని అంటే క్యారెక్టర్. నాకు స్పోర్ట్స్ అనేది నా క్యారెక్టర్ నేర్పించింది. టు ట్రీట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్,
అంటే సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకేలాగా చూడాలి అని. ఇట్ ఆల్సో టాట్ మీ టు బి వెరీ బ్యాలెన్స్డ్ అండ్ ఆబ్వియస్లీ వాట్ ఎవర్ ఐ ఆమ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ క్రికెట్. ఖచ్చితంగా నాకు గేమ్ చాలా విషయాలు నేర్పించింది. అందులో సక్సెస్ని ఫెయిల్యూర్స్ని ఒకేలాగా ఉండాలి అని ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చింది నాకు. అండ్ ఆల్సో టాట్ మీ టు బి బ్యాలెన్స్డ్, అంటే కష్టాలు వచ్చినప్పుడు విపరీతంగా కుంగిపోవడం, సుఖాలు వచ్చినప్పుడు విపరీతంగా సంతోషపడడం లాంటివి కాకుండా ఒక బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు ఒక మైండ్ సెట్ని, ఒక ప్రవర్తన విధానాన్ని నాకు ఇచ్చింది. ఇవాళ నేను ఎలా ఉన్నానంటే దీని అన్నిటికీ కారణం క్రికెటే అని చెప్పడం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే వాట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ కెరియర్? అసలు మీ కెరియర్ లో మీరు బాగా కష్టంగా ఫీల్ అయినటువంటి సందర్భం, అదే సమయం ఏంటి అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు ఇట్ వాస్ వెన్ ఐ హ్యాడ్ టు ప్రిఫర్ క్రికెట్ టు అకాడమిక్స్. నేను చదువుకోవాలా క్రికెట్ ఆడాలా అనే ఒక ప్రశ్న వచ్చింది ఒక సర్టన్ టైమ్ ఆఫ్ మై లైఫ్ లో. అప్పుడు నేను బాగా స్ట్రగుల్ అయ్యాను. దానికి ఏం చేయాలో తెలియలేదు అనమాట. నాకు కొంచెం డిఫికల్ట్ గా అనిపించింది టు మేక్ ఎ డెసిషన్. దట్ వాస్ ద టఫెస్ట్ మూమెంట్ ఆఫ్ మై టైమ్, మై లైఫ్ అన్నమాట. అది నాకు చాలా కష్టంగా అనిపించిన టైం. అంటే దేని చూస్ చేసుకోవాలని అర్థం చేసుకోలేకపోయాను తొందరగా. కొంచెం ఏజ్ కూడా చిన్నగా ఉంటుంది కదా. బట్ ఐ వాస్ రియల్లీ ట్రబుల్డ్ టు టేక్ మై చాయిస్, టు మేక్ మై చాయిస్. So there was always the dream to play for India, play for my country. I also had a natural desire to be a doctor, coming from a family of doctors. మా అందరూ ఫ్యామిలీస్ అందరూ డాక్టర్సే కాబట్టి మా ఫ్యామిలీలో నేను కూడా ఎక్కడో చిన్నగా ఒక డాక్టర్ అవ్వాలని చిన్న కోరిక ఉండేది. అట్ ద సేమ్ టైం నాకు ఇండియన్ క్రికెట్ టీం ఆడాలనే కోరిక ఉండేది. రెండు ఉండేది అనమాట. ఈ రెండింటి మధ్య నేను కొంచెం నలిగిపోవడం జరిగింది. అంటే ఏం చేసుకోవాలి, స్పోర్ట్స్కి వెళ్తే కెరీర్ బాగుంటుందా లేదో తెలియదు, బట్ డాక్టర్ అయితే కెరీర్ బాగుంటుంది, అందరూ డాక్టర్సే కాబట్టి డాక్టర్ అవ్వడం కూడా తనకి ఈజీ. ఇట్లా చాలా మదన పడ్డం అనేది జరిగింది అనమాట కొంతకాలం. లక్కీలీ మై ఫాదర్ గేవ్ మీ ద కంప్లీట్ ఫ్రీడమ్ టు చూస్ ఎనీ వన్ ఆఫ్ ద టూ. మా నాన్నగారు అయితే ఇదే చేయి అదే చేయని ఏం చెప్పలేదు, నీ ఇష్టం, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయని చెప్పి నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనమాట. ఇక ద రోల్ ఆఫ్ మై అంకుల్ బాబా మోహన్, మా అంకుల్ ఒక ఆయన ఉన్నారు, ఆయన వాజ్ వెరీ క్రూషియల్ అలాంగ్ విత్ సమ్ ఆఫ్ మై కోచెస్ దెన్. అలాగే కొంతమంది కోచెస్ మా అంకుల్ బాబా మోహన్ నన్ను కంప్లీట్ గా క్రికెట్ వైపు వాళ్ళు టర్న్ చేశారు. అక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టి నేను క్రికెటర్ని అయ్యాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. అలా మొత్తానికి డాక్టర్ అవ్వాలనుకున్నా క్రికెట్ అవ్వాలనుకున్న ఆ కన్ఫ్యూజన్ లో ఓవరాల్ గా ఆయన క్రికెట్ రావడం జరిగింది. Okay, right. Now, do you believe that it will be difficult for the modern day young talent to make it as big as you did? Have things changed a lot in this regard? మీరు సాధించినంతగా ఇప్పుడున్న యంగ్ క్రికెటర్ సాధించడం అంత ఈజీ అంటారా, కష్టం అంటారా? ఎందుకంటే చాలా విషయాలు మారిపోయాయి కాబట్టి ఈ రోజుల్లో. మరి మీరు సాధించినంత ఇప్పుడు వచ్చే యంగ్ క్రికెటర్ సాధించగలుగుతారా అని అడిగాను అనమాట. అది మీరేమనుకుంటారు దీని గురించి, వాట్ ఈస్ యువర్ బిలీఫ్ అబౌట్ ఇట్ అని అడిగితే, ఫ్రాంక్లీ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలంటే, నవే డేస్ ఇట్ ఈస్ మోర్ ఈజీ టు పర్ఫార్మ్ అండ్ రికగ్నైజ్డ్ బికాస్ ఆఫ్ ది మీడియా గ్లేర్. ఈ రోజుల్లో ఇంకా ఈజీ అయిపోయిందండి బాబు, బాగా ఆడితే చాలా ఆటోమేటిక్ లైమ్ లైట్ లోకి వచ్చేస్తారు, ఎందుకని మీడియా ఫోకస్ అంత ఎక్కువగా. So there are many platforms of real talent to come good, and the IPL is one such. Okay, pushes you into national reckoning. If you perform, you are bound to be recognized. ఇప్పుడు IPL లాంటి టోర్నమెంట్స్ ఉన్నాయి, అందులో బాగా ఆడితే you will get definitely recognized and you will get national wide acclamation. అందరూ చాలా రికగ్నైజ్ చేస్తారనమాట. కాబట్టి these days it is easy for the young talent, those who have very good talent can easily be recognized. Of course ఆ రికగ్నైజేషన్ మనం బాగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అది అలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద కష్టం ఏమీ కాదు. అలాగే from where did you draw the strength to emerge as a giant every time there was an effort to drop your achievements? ఓకేనా, మీరు సాధించినటువంటి ఎన్నో గొప్ప విషయాలని కొంతమంది చిన్నగా చేసిన, కొంతమంది చిన్న చూపు చూసిన, లేదంటే కొంతమంది వాటిని అంత గొప్పగా అవదని చెప్పినప్పటికీ కూడా మీరు ఎలా ఇంత గొప్పగా ఎదగడానికి హౌ డిడ్ యూ డ్రా ద స్ట్రెంగ్త్? ఎందుకంటే చాలా సందర్భాల్లో లక్ష్మణ్ బాగా ఆడుతున్నప్పటికీ కూడాను కొన్నిసార్లు జట్టులో తీసేయడం జరిగింది,
అలా ఇంత డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ మీరు ఎలా ఇంత గొప్పగా ఎదిగారు అని చెప్పాడు. అప్పుడు మై పేరెంట్స్ and my entire family again, they along with my well-wishers, were always the source of inspiration. అంటే ఇక్కడ my parents and entire family and some well-wishers are always a source of again inspiration for me. And the best part is that they never changed irrespective of whether I was performing or not. నేను పెర్ఫార్మ్ చేసినా చేయకపోయినా నీకేం కాదన్నా నువ్వు బాగా ఆడుతున్నావు అని ఎప్పుడూ నాకు అడ్డగా ఉండేవాళ్ళు అనమాట. ఐ డోంట్ గెట్ ట్రబుల్డ్ అని దే ఆల్వేస్ గేవ్ మీ బికేమ్ ఎ స్ట్రెంగ్త్ టు మీ టు రీవర్క్ ఆన్ మై డిఫికల్టీస్. అండ్ దాని మీద అంటే దే ఆల్వేస్ గేవ్ మీ అ కైండ్ ఆఫ్ టైమ్ టు రీఎన్హాన్స్ మై సెల్ఫ్. నన్ను ఎన్హాన్స్ చేసుకునే అవకాశాన్ని, ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్ ని మళ్ళీ నా ఫ్యామిలీ నాకు ఇచ్చిందని నేను చెప్పాలి అని చెప్పి అక్కడ ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నట్లయితే వాట్ వర్ యువర్ బిగ్గెస్ట్ మూమెంట్స్ యాజ్ ఎ క్రికెటర్? వాట్ వర్ యువర్ బిగ్గెస్ట్ మూమెంట్స్ యాజ్ ఎ క్రికెటర్? అంటే క్రికెటర్ గా మీకు బాగా గుర్తు పెట్టుకోదగినటువంటి కెరీర్ లో ఏంటి కొన్ని మాతో చెప్పండి అని అడిగినప్పుడు దేర్ ఆర్ మెనీ, అఫ్ కోర్స్ చాలా గుర్తు పెట్టుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. బట్ సమ్ స్టాండ్ అవుట్, కొన్ని మాత్రం దే ఆర్ అవుట్ స్టాండింగ్ అనమాట. సమ్ ఎక్సెప్షన్ దట్ గేమ్, కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయన్నమాట. ఏంటంటే దో ఐ నెవర్ ప్లేడ్ ద వరల్డ్ కప్, నేను వరల్డ్ కప్ ఎప్పుడు ఆడినప్పటికీ కూడాను దట్ సా ఇండియా నెంబర్ 1 టీమ్ అండ్ బీయింగ్ a member of Indian team, which was the world #1 test cricket was one of them. అంటే ఇండియా క్రికెట్ టీం #1 క్రికెట్ టీం అవడం అనేది, ఏది టెస్ట్ క్రికెట్ లో #1 టీం అవడం అనేది నాకు బాగా గుర్తున్నటువంటి చాలా మంచి బాగా స్పెషల్ అన్నట్టు. అలాగే ది 281 అగైనెస్ట్ ఆసీస్ ఇన్ కోల్కతా ఇన్ 2001 వాజ్ అనదర్. అలాగే కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో 281 రన్స్ స్కోర్ చేసింది, అది ఒకటి చాలా గుర్తుండేటువంటి. The test remains the most memorable match for me. In fact, that test series was very special for all the players. For it was also the best and the most memorable series. So that series gave us the confidence that we can be the best. Clearly, that was turning point of Indian cricket itself. So నాకు ఇండియన్ లో ఉన్నటువంటి ఈడెన్ గార్డెన్స్ లో 281 రన్స్ కొట్టడం అనేది నాకు చాలా, అదే నాకే కాదు ఎంటైర్ టీమ్ కి ఇట్ వాజ్ ఎ స్పెషల్ టెస్ట్ సిరీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దట్ చేంజ్డ్ ది ఎంటైర్ సెనారీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ యాక్చువల్ గా. అంటే అప్పుడు ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇండియన్ క్రికెట్ కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం బెస్ట్ గా ఉండగలుగుతాం అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అండ్ ఇట్ బికేమ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్ నే మార్చేసిన మ్యాచ్. ఇలా కొన్ని నాకు మెమరబుల్ గా కొన్ని విషయాలు ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పొచ్చు అని చెప్పి లక్ష్మి గారు చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే ఓకే, సో చూసినట్లయితే when you look back, what were the reasons for India becoming #1 side? అసలు ఆ రోజుల్లో #1 టెస్ట్ క్రికెట్ టీం అవడానికి గల కారణాలు ఏంటి? మీరు వెనక తిరిగి చూసుకుంటూ ఆలోచిస్తే మీకేమనిపిస్తుంది? వాట్ ఆర్ ద రీజన్స్ టు బికమ్ #1 ఇండియన్ క్రికెట్ టీం? #1 క్రికెట్ టీం అవడానికి ఏమి దోహదపడ్డాయి అని అడిగితే it is important to remember that it was not a sudden transformation which had come in 1 year. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఇట్ వాజ్ ఇంపార్టెంట్ టు రిమెంబర్, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సడన్ గా ఒక సంవత్సరం వచ్చిన మార్పు కాదు. ఇట్ ఆల్ స్టార్టెడ్ నియర్లీ in 2000 when Sourav Ganguly became the captain. 2000 సంవత్సరంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్ అయిన తర్వాత ఇండియన్ క్రికెట్ లో చిన్న చిన్న మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. I feel lucky to have played under Sourav. My first captain Sachin and MS Dhoni. వీళ్ళ కింద ఆడడం నాకు చాలా సంతోషంగా ఉంది. And they all led by examples. వాళ్ళందరూ కూడాను చాలా గొప్ప నాయకులుగా మమ్మల్ని నడిపించారు. So everyone was true performer and all of them had traits of leadership. వాళ్ళందరూ చాలా అద్భుతమైన పెర్ఫార్మర్సే కాకుండా మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి గొప్ప క్రికెటర్స్ అని చెప్తారు. వీళ్ళందరూ సౌరవ్ గంగూలీ దగ్గర నుంచి నిదానంగా ఒక్కొక్కటిగా మారుకుంటూ వచ్చారు. ఒక రోజులో వచ్చిన మార్పు ఏమీ కాదు. అలాగే కొంతమంది మంచి మంచి సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ లాంటి క్రికెటర్స్ భారతదేశ క్రికెట్ ని మార్చడానికి ఎంతగానో ప్రయత్నించారు. వాళ్ళ కృషి ఫలితమే అది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. హౌ డిఫరెంట్ వాజ్ గంగూలీ యాజ్ ఎ క్యాప్టెన్. మరి క్యాప్టెన్ గా అసలు గంగూలీ యొక్క పాత్ర ఏంటి, ఏం చేశాడు ఆయన, హౌ డిఫరెంట్ హీ వాజ్ యాజ్ ఎ క్యాప్టెన్ అని అడిగినప్పుడు I must say that the combination of Sourav Ganguly, coach John Wright was influential in changing the mindset of Indian cricket itself. ఇండియన్ క్రికెటర్స్ ఉన్నటువంటి మైండ్ సెట్ ని, ఒకప్పుడు మనకి ఇండియన్ క్రికెట్ అంటే ముగ్గురు నలుగురు ఆడేవాళ్ళు, జట్టు చాలా సెల్ఫ్ సెక్యూర్డ్ గేమ్ ఆడేవాళ్ళు. దాన్ని అగ్రెసివ్ గేమ్ గా మార్చినటువంటి వాళ్ళు సౌరవ్ గంగూలీ, జాన్ రైట్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. So far, it was then that we started doing well consistently, especially abroad. అలా వాళ్ళిద్దరు ప్రయత్నాలతోటి మేము విదేశాల్లో కూడా బాగా ఆడడం స్టార్ట్ చేసాం. అండ్ వీ హ్యాడ్ సమ్ అమేజింగ్లీ టాలెంటెడ్ ఇండివిజువల్స్. అలాగే మా దగ్గర కొంత వ్యక్తిగతంగా చాలా గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు. విత్ ద హంగర్ ఫర్ సక్సెస్, వాళ్ళు ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అనే ఒక డీప్ డిజైర్ తో ఉన్నటువంటి గొప్ప ఆటగాళ్ళు కూడా మాలో ఉండటం. And who played with great pride, worked really hard and showed great commitment levels. అలాగే గ్రేట్ కమిట్మెంట్ లెవెల్స్, అద్భుతమైన ఆట తీరు ప్రవహించినటువంటి గొప్ప ఆటగాళ్ళు కూడా ఉండటం జరిగిందనమాట. అలా గొప్ప ఆటగాళ్లతోటి ఇండియా నెంబర్ 1 అవడానికి, అలాగే సౌరవ్ గంగూలీ లాంటి వచ్చి అగ్రెసివ్ క్యాప్టెన్ అవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడడం జరిగిందనమాట. తర్వాత సో వాట్ హ్యాస్ బీన్ యువర్ ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఆన్ ద ఫీల్డ్. ఫీల్డ్ లో జరిగినటువంటి ఒక ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఏమన్నా చెప్పండి, సరదా సన్నివేశం అడిగితే, వెల్ విత్ ఎ బిగ్ స్మైల్ అంటే ఒక బాగా నవ్వి అని చెప్తున్నాడు. వెన్ ఐ అండ్ సౌరవ్ కొలైడెడ్ విత్ వైల్ టేకింగ్ ఏ సింగిల్ ఇన్ అన్ ఓవల్ ఓడిఐ. ఓవల్ ఓడిఐలో మేము ఇద్దరం ఒకళ్ళు గుద్దుకున్నాం అనమాట నడుచుకుంటూ. ఓకేనా, ఇట్ ఈస్ స్టిల్ అమ్యూజింగ్ అండ్ ఎంబారసింగ్ when I look back, yes, to how it could have happened. అసలు అది ఎలా జరిగింది ఏంటి ఇప్పుడు చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది, ఫన్నీగా అనిపిస్తుంది. హౌ ఇట్ హెస్ హ్యాపెండ్. ఆయన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, నేను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఇద్దరు అసలు ఎలా గుద్దుకున్నామో నాకే అర్థం కాలేదు. అది చాలా తలుసుకున్నప్పుడు సిగ్గుగా ఉంటుంది, కొంచెం అమ్యూజింగ్ గా కూడా ఉంటుంది అని ఆ ఇన్సిడెంట్ ఆయన చెప్పడం జరిగింది అనమాట. తర్వాత వాట్ వాస్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ మూమెంట్ ఫర్ యూ. అలాగే గేమ్ లో ఫన్నీయెస్ట్ కాకుండా చాలా డిసప్పాయింటింగ్ మూమెంట్స్ ఉంటాయి కదా, అలా మంచి డిసప్పాయింటింగ్ మూమెంట్ అంటే మీరు బాగా డిసప్పాయింట్ అయినటువంటి సన్నివేశాలు ఏంటి అని అడిగితే, దెర్ వాస్ నథింగ్ లైక్ దాట్. నేనే డిసప్పాయింట్ అయిన విషయాలు ఏమీ లేవు, కానీ బట్ ఒక విషయం, ఐ వుడ్ ఫీల్ టెరిబుల్లీ డిస్గస్టెడ్ వెన్ ఎవర్ ఐ డ్రాప్డ్ ఎ క్యాచ్. కానీ ఎప్పుడైనా నేను ఒకసారి క్యాచ్ వదిలేసినప్పుడు మాత్రం చాలా డిస్గస్టెడ్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే I would feel sorry for the bowler who puts in such a great effort and the chance is floored, and that hurts me the most. ఎక్కువగా క్యాచ్ డ్రాప్ చేసేవాడు పాపం లక్ష్మణ్, అలా వదిలేసినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంగ్లీష్ లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అని అంటారు. అలాంటి క్యాచ్ డ్రాప్ చేసిన బౌలర్ ఎంతో కష్టపడి బౌలింగ్ చేస్తే ఆ క్యాచ్ వదిలేయడం అనేది నాకు చాలా బాధ కలిగించారు. సో ఆ విషయంలో మాత్రం కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యేవాడిని అంతే తప్ప డిసప్పాయింటింగ్ మూమెంట్స్ అంటూ ఏమీ నాకు గేమ్ లేదు. ఎందుకంటే కొన్నిసార్లు బాల్స్ అంత ఈజీగా ఏమి రావు, స్పీడ్ గా వస్తూ ఉంటాయి. పట్టుకోవడం అంత చిన్న విషయం ఏమి కాదు, డ్రాప్ అవడం అనేది చాలా సాధారణ విషయం అంతే. కాబట్టి అప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యేవాడిని. వాట్ ఆర్ యువర్ హాబీస్, ఏంటి మీ హాబీస్ ఏంటి అని అడిగితే, ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇట్ గివ్స్ యూ సో మచ్ పీస్ అండ్ ఐ
I do love reading biographies of successful individuals, for they help us know how they handle different aspects in the life and in the sport. ఓకే. సో నేను ఎక్కువగా మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అది చాలా మనశ్శాంతిని ఇస్తుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఇండివిజువల్ సక్సెస్ఫుల్ బయోగ్రఫీస్ చదువుతూ ఉంటాను. అందుకనంటే వాళ్ళు లైఫ్లో కొన్ని విషయాలు ఎలా హ్యాండిల్ చేశారు అనే విషయం మనకి ఈజీగా అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటివి తెలుసుకోవడం కోసం నేను పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాను అని చెప్పి చెప్పాను. తర్వాత నెక్స్ట్ చూస్తే, you are a complete family man now. You are a complete family man now. Outside, you are a celebrity, and at home, a normal, caring father. Of course, అవునే కదా. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి క్రికెట్లో లేరు కాబట్టి మీకు ఫ్రీగానే ఉన్నారు. ఒక మామూలు ఫాదర్ మీరు ఇంట్లో మీ పిల్లలతో ఎలా ఉంటారు ఏంటి అని అడిగారు అన్నమాట. సింపుల్గా చెప్పాలి. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ వెల్ నిట్ ఫ్యామిలీ విత్ అ వండర్ఫుల్ వైఫ్. నాకు అద్భుతమైన భార్య దొరికింది, ఒక మంచి వెల్ కనెక్టెడ్ ఫ్యామిలీ ఉంది నాకు. కాబట్టి నాకు చాలా అదృష్టం అనే చెప్పాలి. అండ్ it is a great feeling to see kids grow up so fast, and it's really a joy to be with them. సో పిల్లలు అంత తొందరగా పెరుగుతూ ఉంటే నాకు చాలా గొప్పగా ఉంది. దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. అండ్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ టు స్పెండ్ మై టైం విత్ మై కిడ్స్ అని చెప్పండి. నెక్స్ట్, హూ ఆర్ ద క్రికెటర్స్ హూమ్ యూ అడ్మైర్? ఓకేనా, మీకు బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన క్రికెటర్స్ ఎవరని అడిగితే, ఇన్ మై ఎర్లీ డేస్ నాకు మహమ్మద్ అజరుద్దీన్ నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు. మన ఆంధ్ర వాడే కాబట్టి. వెల్, సచిన్ ఈజ్ సచ్ ఎ రోల్ మోడల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అలాగే సచిన్ టెండూల్కర్ కూడా నాకు మంచి రోల్ మోడల్. కపిల్ దేవ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ టు. అలాగే కపిల్ దేవ్ గారు కూడా నాకు గేమ్ లో బాగా ఇష్టం చెప్పారు. అలాగే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ క్విజైన్? మీకు బాగా నచ్చినట్టు వంట ఏంటి, డిష్ ఏంటంటే, ఐఎమ్ వెజిటేరియన్, నేను వెజిటేరియన్ కాబట్టి ఐ లవ్ టు టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిషెస్. వెజిటేరియన్ లో అన్ని డిషెస్ తినడానికి ఇష్టపడతాను. థాయ్ క్విజైన్స్ ఆర్ మై ఫేవరెట్. థాయిలాండ్ వెజిటేరియన్ వంటకాలు అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్పారు, వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ నార్మల్లీ లిసన్ టు? మీకు సంగీతం అంటే ఇష్టమా అని అడిగారు. సంగీతం అంటే ఇష్టం అడిగితే ఇష్టమని చెప్తే, వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ నార్మల్లీ లిసన్ టు అండ్ హూ ఆర్ యువర్ ఫేవరెట్ సింగర్స్? అసలు ఎలాంటి సంగీతం వింటారు, మీ సంగీతంలో ఎవరు మీకు నచ్చిన పాటలు, ఎవరు ఏ సింగర్స్ అంటే మీకు బాగా ఇష్టం, మీకు నచ్చిన సింగర్స్ ఎవరు అని అడుగుతారు. ఇండియా హ్యాస్ బిన్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సీన్ సో మెనీ గ్రేట్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్. ఇండియాలో అదృష్టశాత్తు మనకు చాలా గొప్ప సంగీత విద్వాంసులు ఉన్నారు, ప్లస్ మంచి మంచి గాయకులు కూడా ఉన్నారు. అండ్ ఐ లవ్ లిసనింగ్ టు కిషోర్ కుమార్. అలాగే కిషోర్ కుమార్ గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అవర్ ఓన్ బాలసుబ్రహ్మణ్యం, మన బాలసుబ్రహ్మణ్యం గారు అన్న నాకు చాలా ఇష్టం. అండ్ విత్ హూమ్ ఐ ఫార్చునేట్లీ ఎంజాయ్ ఏ స్పెషల్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్. నాకు ఒక మంచి అద్భుతమైన రిలేషన్ కూడా ఉంది వాళ్ళతోటి. వాళ్ళిద్దరు పాటలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి. విచ్ టీవీ ప్రోగ్రామ్స్ డూ యూ లవ్ టు వాచ్? అసలు మీరు ఎలాంటి టీవీ చూస్తారు కదా, ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడడానికి ఇష్టపడతారంటే, జనరల్లీ I do not miss any big sport events such as Wimbledon is one such that I love to watch without fail. వింబుల్డన్ లాంటి, టెన్నిస్ లాంటి పెద్ద పెద్ద స్పోర్టింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తాను. అండ్ దాంతో పాటుగా with the family members, I do enjoy watching the singing and dancing competition programs. అలాగే సింగింగ్ అండ్ డాన్సింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను. అండ్ ఐఎమ్ అమేజ్డ్ అట్ ద టాలెంట్. యాక్చువల్లీ నిజంగా వాళ్ళ టాలెంట్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది, అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది చెప్పి. అండ్ హూ వాస్ యువర్ చైల్డ్హుడ్ హీరో? మీ చైల్డ్హుడ్ హీరో ఎవరంటే, మై చైల్డ్హుడ్ హీరో అండ్ కరెంట్ హీరో ఇట్ ఈస్ మై డాడ్. ఐ ఓవ్ ఎవ్రీథింగ్ టు హిమ్. ప్రతిదీ నేను ఏమైనా సరే ప్రతిదీ మా నాన్నగారికే. హీఈస్ మై హీరో, ఆల్ టైమ్ హీరో అని చెప్పి వాళ్ళ నాన్నగారి గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత అండ్ ఫర్దర్గా మూవ్ అయితే,
Right. What is that you miss by being క్రికెటింగ్ సెలబ్రిటీ? ఒక క్రికెటింగ్ సెలబ్రిటీ అవడం వల్ల మీరు ఏమైనా మిస్ అయ్యారా అని అడిగితే, ఐ నెవర్ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ ఎ బిగ్ క్రికెటర్. నేనేదో పెద్ద గొప్ప క్రికెటర్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్ టు బి విత్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీతో ఉంటే నాకు ఎప్పుడు చాలా సంతోషం. మై వైఫ్ హ్యాస్ ఆల్ ద క్వాలిటీస్ ఐ లుక్ ఫర్. నాకు ఎలాంటి భార్య కావాలనుకున్నాను అలాంటి భార్య దొరికింది. హ్యావ్ టూ వండర్ఫుల్ కిడ్స్. నాకు ఇద్దరు అద్భుతమైన పిల్లలు ఉన్నారు. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ ఫ్యామిలీ. నాకు అంత మంచి ఫ్యామిలీ ఉంటే చాలా సంతోషం. సో ఐ నెవర్ మిస్ టు బి క్రికెటర్ అవ్వడం వల్ల నేను ఏం మిస్ అవ్వను. తర్వాత, హ్యావ్ యూ గివెన్ థాట్ టు పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్? అంటే రిటైర్మెంట్ ముందు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమైనా చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారంటే, వెల్, I have a dream to set up a school and an academy. ఒక మంచి క్రికెట్ అకాడమీ పెట్టాలని, అలాగే ఒక మంచి స్కూల్ కూడా పెట్టాలనే కోరిక నాకుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను ప్రస్తుతానికైతే కాన్ఫిడెంట్ గానే ఉన్నాను ఆఫ్ రియలైజింగ్ దీస్ బిగ్ డ్రీమ్స్. నాకు ఈ పెద్ద కళలు కాబట్టి వాటిని ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతానని అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే, సో వాట్ ఆర్ యువర్ బిగ్గెస్ట్ మూమెంట్స్? వేర్ డిడ్ యూ డ్రా స్ట్రెంగ్త్? ఎంత అయిపోయింది కదా. లెట్స్ గో అహెడ్. సో ఇక్కడితో మనకి ఒక స్కూల్ పెట్టాలని ఉంది నాకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడితో మనకి అయిపోయింది. అయితే ఈ టెక్స్ట్ బుక్ లో, ఈ ఆన్లైన్ టెక్స్ట్ బుక్ లో మనకు ఒక్క ప్యాసేజ్ మాత్రం లేదు. ఆ ఒక్క ప్యాసేజ్ ని మీకు సపరేట్ గా వేరే వీడియోలో చెప్తాను. సో అంటే ఈ టెక్స్ట్ బుక్ లో ప్యాసేజ్ లేదు కాబట్టి. సో మోస్ట్ ఓవర్ ఇది ఇక్కడ లక్ష్మి గారు తన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నటువంటి విషయాలు మనకి. సో ఇంకొక ప్యాసేజ్ ఇందులో లేదు కాబట్టి ఆ లేని ప్యాసేజ్ ని విల్ డిస్కస్ విత్ అనదర్ వీడియో. అది ఆ టెస్ట్ మ్యాచ్ కి సంబంధించిన ఒక ప్యాసేజ్ ఉంది, దాన్ని మీకు తర్వాత చెప్తాను. సో అది ఈ వివిఎస్ లక్ష్మణ్ లెసన్ లో ఉన్నటువంటి విషయం అనమాట. సో ఇక నెక్స్ట్ లెసన్ లో మిగిలిన విషయాలు షేర్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్ తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ share, like and ask your friends also to subscribe. Thank you very much.